నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా స్పెషల్ ఫోకస్. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతోంది. వరుసగా 2 సార్లు ఓడిపోవడంతో దేశవ్యాప్తంగా హస్తం ప్రతిష్ట గణనీయంగా దెబ్బతింది. సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మరింత శక్తివంతంగా మారుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అంటూ కేవలం 3 రాష్ట్రాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అటువంటి హస్తం పార్టీ మోదీ చరిస్మాను కాదని 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడం సాధ్యమేనా అంటే కాదనే సమాధానమే వస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏమైనా అవకాశాలున్నాయా? అసలు హస్తం పార్టీ దారేటు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వరుసగా 2 సార్లు ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతిష్ట గణనీయంగా దెబ్బతింది. 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి అవసరమైన మొత్తం బలంలో 10% సీట్లను కూడా దక్కించుకోలేకపోయింది. 1984లో రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తర్వాత 5 ఏళ్లకే అంటే 1989 సార్వత్రిక ఎన్నికల్లో 197 స్థానాలకు పడిపోయింది. 1991లో 232 సీట్లు, 1996లో 140 సీట్లు, 1999లో 114 సీట్లు, 2004లో 145 సీట్లు దక్కించుకుంది. 2009లో కొంచెం పుంజుకొని 209 స్థానాలను గెలుచుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ 200 స్థానాలను దాటింది. కానీ 2014లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కేవలం 44 సీట్లను మాత్రమే దక్కించుకుంది. 2014లో 178 మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోగా 2019లో 148 మంది డిపాజిట్ కోల్పోయారు. ఈ దుస్థితికి పార్టీలో నాయకత్వ లోపమే ప్రధాన సమస్యగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి మహానుభావులు తమ పార్టీకి గొప్ప నాయకత్వం అందించారని ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అటువంటి నాయకత్వం కరువైందనేది వాస్తవం. నాయకత్వలేమితో కాంగ్రెస్ క్యాడర్ లీడర్లు పూర్తిగా బలహీనపడ్డారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలతో అనుసంధానం కాలేకపోయారని పార్టీ అగ్రనేతలే చెబుతుండడం గమనార్హం. పార్టీని వీడుతున్న చాలా మంది నేతలు కాంగ్రెస్ నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తుండడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. గత చరిత్ర తప్పితే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వ్యూహాలు మార్పులు జరగడం లేదని విమర్శకుల మాట. అయితే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తీసిపారేయడానికి వీల్లేదు. ఎంత కాదన్నా స్కెడ్యూల్ కులాలు, స్కెడ్యూల్ తెగలు, ఓబీసీలు, మైనారిటీల సంప్రదాయ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కలిగి ఉంది. లౌకికంగా అందరినీ కలుపుకొని పోయే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ తనకు తాను ప్రాజెక్ట్ చేసుకుంటూనే ఉంది. దీనిలో భాగంగానే రానున్న ఎన్నికల్లో కులగణన అంశంతో పాటు పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, రైతులు, యువత, మహిళలందరికీ న్యాయం చేస్తామని హామీలు ఇస్తోంది. తాజాగా 2024 లోక్సభ ముసాయిదా మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. 5 న్యాయ్ పేరుతో హిస్సేదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పథకాలను అమలు చేస్తామని చెబుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత సామరస్యం వంటి అనేక అంశాల మీద కాంగ్రెస్ పార్టీ గలం వినిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ లో ప్రభావం చూపించే యువ ఓటర్లను కూడా తన వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను దెబ్బతీయవచ్చని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. 400+ టార్గెట్ వెళ్తున్న కమలం పార్టీకి కళ్లం వేయడం కష్టమని టాక్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా కొంచెం బలంగా పోరాడితే మెజారిటీని తగ్గించవచ్చని అంచనాలు వేస్తున్నారు. వివిధ పార్టీలను తమతో కలుపుకొని యూపీఏ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేసేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ కూటమి కుమ్ములాట చూస్తుంటే మొదటికే మోసం వచ్చినట్టుంది. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.